ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే తమ లక్ష్యమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించడమే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తోందన్నారు. గణేష్ చౌక్ రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి తమ నాయకుడు మందకృష్ణ మాదిగ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి విజయం కోసం కృషి చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి అయిన తర్వాత మడమ తిప్పి మాట మార్చేశాడని మండిపడ్డారు. జగన్ మాదిగలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. ఎంఆర్పీఎస్ నాయకులు తోలె రాంప్రసాద్, డాన్ సూరి, వైరా రమేష్, రాచర్ల సుధాకర్, కొల్లి శ్రీను, పెదపూడి ఎల్లారావు, రాచర్ల వెంకట్రావు, కండెల్లి పండు, పైడిమళ్ల రాజేష్, నిండుకుండ అర్జున్, చిందాడ సురేష్, అర్తమూడి శ్రీను, కోరిమిల్లి రమేష్, తాతపూడి చిన్ని పాల్గొన్నారు. మందాకృష్ణ మాదిగన్న పిలుపు, ఆదిరెడ్డి వాసులు గెలుపు. మందాకృష్ణ మాదిగన్న పిలుపు, దగ్గుబాటి పురంధరేశ్వరి గెలుపు. మేము ఈ ఎన్డీఏ కూటమికి, ఈ బీజేపీ అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి, జనసేన అభ్యర్థికి మేము మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉండేటప్పుడు వర్గీకరణకు అనుకూలంగా లెటర్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే మాట మార్చి వర్గీకరణ చేయన్నాడు. మాట తప్పను మడం తిప్పనన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడం తిప్పి మాదిగలకు తేలిన ద్రోహం చేస్తున్నాడు. అందులో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మా మీటింగ్ వచ్చి వర్గీకరణకు అనుకూలంగా కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ రప్పించి వర్గీకరణ అమలు చేస్తానని వాగ్దానం చేశారు. మాకు వర్గీకరణే మాకు మూలాధారం. వర్గీకరణ ఉంటేనే మా జాతి మనుగడ కొనసాగుతుంది.